కనిపిస్తుంది. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ రోజు అంత తృప్తి నాకు. ఈ జిల్లాలో పుట్టాను, మీ కళ్ళ ముందర పెరిగాను, అనునిత్యం నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. నిరంతరం నేర్చుకుని మీ జీవితాలు బాగు చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి లేదు.